రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ చేయాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కన్ఫామ్గా కావాలి. అవి వేస్తే సగం టేస్ట్ వచ్చేస్తుంది. అంత టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందా అని ఆలోచిస్తే ఈ ప్రాసెస్లో కనిపిస్తుంది అనమాట. ఆ టేస్ట్ రావడం కోసం నేనేం చేశాను, ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఎలా చేశాను ఏంటి అన్నది ప్రాసెస్ చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసి. పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమి యూస్ చేయలేదు, నా దగ్గర ఉన్నవే అన్నీ ఇంట్లోనే యూస్ చేశాను. ఎన్వి రెసిపీస్ చేస్తున్న ప్రతిసారి కూడా ఒక పౌడర్, ఇంట్లో చేసుకున్న పౌడర్ అయితే వేస్తాను. అది ఒక్కటి ఉంటే చాలన్నమాట. ఎన్వి కర్రీస్లోకి అన్నిటిలోకి వేస్తాను దాన్ని. దాంట్లో బిర్యానీ చేస్తున్నప్పుడు కూడా ఆ పౌడరే వేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టిస్తాను. ఇంకా అవి ఎంత బాగా పట్టిస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. మసాలా పెట్టిన చికెన్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ టైం ఉంటేనే ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదంటే డైరెక్ట్గా మసాలాలు పెట్టిన వెంటనే ఫ్రై చేసుకోవచ్చు. ఇంట్లో బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ కళాయిలో చికెన్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. చికెన్ పీసెస్ వాటర్ లేకుండా కొంచెం డ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోండి. ఉడికిన తర్వాత స్మోకీ ఫ్లేవర్ కోసం ఇలా చేయండి. స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం నల్ల యాలక్కాయ, దాల్చిన చెక్క, కొబ్బరి చిప్ప పెట్టవచ్చు. స్మోకీ ఫ్లేవర్ బాగా పట్టడం కోసం 2-3 సార్లు పెట్టండి. కొబ్బరి చిప్ప బాగా పొగ వస్తే బాగుంటుంది. పొగ రాకుండా కొంచెం కొంచెం వస్తే కనుక 2-3 సార్లు పెట్టండి. ఇంకా చికెన్ ముక్కలకి గ్రేవీ కూడా కావాలి కాబట్టి ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ వేసాను. ఇవి కూడా పచ్చి వాసన పోయి మంచిగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు ఆఫ్ చేసేయండి. మీద మేగడం అని ఉంటే కనుక అది క్రీమ్లా చేసి వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. కానీ కొత్తిమీరే పుదీనే కన్ఫామ్గా ఉండాలి. టేస్ట్ మళ్ళీ అది కూడా తెస్తుంది కదా. తర్వాత గీ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అంటారు. ఇంకా రైస్ నేను ఏమీ మసాలాలు వేసి ఏమి ఉడకబెట్టలేదు, జస్ట్ నార్మల్గా వాటర్ వేసి ఉడకబెట్టాను అంతే. తర్వాత కర్రీ ఉన్న దాంట్లో ఇది రైస్ వేసి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి లేయర్స్లా వేసుకోవాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అనమాట. మూత పెట్టేసి 2 ఉడికేంత వరకు ఒక 5-10 మినిట్స్ ఉడికించండి సిమ్లో పెట్టి. అన్నీ వేసి చేస్తేనే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ వస్తుందని అర్థమవుతుంది అనమాట. వీడియోలో కంటే రియల్గా బాగుంది, కలర్ఫుల్గా భలే ఉంది, స్మెల్ కూడా బాగుంది, టేస్ట్ ఇంకా బాగుంది. ప్రాసెస్ కొంచెం కష్టమే, చేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. టేస్ట్ అయితే అసలు చెప్పలేను, చాలా బాగా వచ్చింది. మీ ఇంట్లో మీరు బిర్యానీ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.